క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. జనవరి నెల 18వ తేదీ 2026. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా 136వ కీర్తన 23వ చరణం. మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మన యొక్క స్థితిగతులు మారుతూ ఉంటాయి. ఈ లోకంలో మన చుట్టూ అనేకులు ఉన్నారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు చాలామంది ఉన్నారు. అయితే మనుషులు ఆయా సమయాలలో మన స్థితి తారుమారైనప్పుడు, మనము దీన దశలో హీన స్థితిలోకి వెళ్ళినప్పుడు, మనము లేమిలోకి వెళ్ళినప్పుడు, మనం అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతూ ఉన్నప్పుడు వారు తప్పించుకొని తిరుగుతారు. వారు మనల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతారు. మనల్ని ఒంటరి వారిని చేస్తారు. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ మనుష్యుడు నమ్మదగినవాడు కాదు. ఎట్టివాడైనను శాశ్వత కాలం మనతో నిలిచాడు. అయితే మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆయన మన మీద చూపించే కృప నిరంతరము మనకు తోడుగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. అవును ప్రియులారా, మనము చెడిపోతుంటే మన స్నేహితులే మనకు దూరంగా వెళ్ళిపోతారు. అయితే ఆ చెడులో నుండి విడిపించడానికి దేవుని కృప అప్పుడూ మనకు తోడుగానే ఉంటుంది. మనం పరిశుద్ధతలో ఉన్నప్పుడు మనల్ని ఆశీర్వదించటానికి దేవుని కృప తోడుగా ఉంటుంది. మనం బాధల్లో ఉన్నప్పుడు మనల్ని ఓదార్చటానికి, ఆదరించటానికి దేవుని కృప నిరంతరం మనకు తోడుగా ఉంటుంది. అలాంటి నిరంతరము తోడుగా ఉండే దేవుని కృప మనకు తోడుగా ఉందన్న సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎవరు గుర్తించకపోయినా నీ ప్రతి పరిస్థితిని, ప్రతి స్థితిని ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకొని తన కృప ద్వారా సరిచేసే దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దయగలిగిన కృపను అనుగ్రహించి ఇంతవరకు మాతో మాట్లాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఈ లోకంలో నా అనుకున్న వారే కొన్నిసార్లు మమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మా స్థితి హీనమైపోయినప్పుడు, మేము అనారోగ్య పరిస్థితుల గుండా వెళుతున్నప్పుడు వారు మమ్మల్ని విడిచి దూరంగా వెళ్ళిపోతున్నారు. మమ్మల్ని ఒంటరి వారిని చేస్తూ ఉన్నారు. వారు దూరంగా వెళ్ళిపోయిన దాన్ని బట్టి, వారు మాకు సహాయంగా లేరే అనే దాన్ని బట్టి కృంగిపోతున్నాం, విలపిస్తున్నాం. అయితే స్థితి ఏదైనా విడువని నీ కృప నిరంతరం మాకు తోడుగా ఉందని మాతో సూటిగా మాట్లాడి ధైర్యపరిచినందుకు స్తోత్రాలు. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న మేమందరం కూడా ఈ మాటల ద్వారా ఊరట నొంది, ఎవరు ఉన్నా లేకపోయినా, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, విడిచిపోని శాశ్వతమైన మీ కృప మాకు తోడుగా ఉందని నమ్మి, విశ్వసించి ధైర్యముగా, ప్రార్థనాపూర్వకంగా ఈ విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, తద్వారా దావీదు వలె మేమును సాక్ష్యమిచ్చున్నట్లుగా ఈ దిన వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.